నమస్కారం. 'మేఘన' పార్ట్ 12 రచించిన వారు మీనాకుమారి గారు. ఒక్క క్షణం ఆయన కళ్ళలో కనిపించిన భావన మేఘనకు ఆనందం కలిగించింది. ఇంతలో సీరియస్ కేస్ ఇంకోటి వచ్చింది. అర్జెంటుగా వారికి బ్లడ్ ఎక్కించవలసి వచ్చింది. తనది అదే బ్లడ్ గ్రూప్ అని చెప్పింది మేఘన. బ్లడ్ ఇస్తున్న మేఘనను చూసి మంచి అమ్మాయి అనుకున్నాడు విశ్వానంద్. బ్లడ్ ఇచ్చిన తర్వాత పైకి లేవబోతున్న మేఘనకు కళ్ళు తిరిగాయి. అక్కడే పేషెంట్నే చూస్తున్న విశ్వానంద్ గమనించాడు. వెంటనే ఆమెను చెకప్ చేశాడు. అప్పుడు గుర్తుకు వచ్చింది మేఘన భోజనం కూడా చేయలేదని. వెంటనే ఇంజెక్షన్ చేశాడు. మేఘనకు నీరసంగా ఉన్న తన దగ్గరే ఉన్న విశ్వాని గమనిస్తూ అలాగే ఉండిపోయింది స్తబ్దుగా. పైకి లెగబోతున్న మేఘనను కాసేపు పడుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు విశ్వానంద్. సిస్టర్ మాధవి వచ్చింది. మేడం, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది. ఓకే అని పైకి లేచింది మేఘన. సాయంత్రం హాస్పిటల్ అయిపోయాక వెళ్తున్న మేఘనకు ఒక బాటిల్ ఇచ్చాడు విశ్వానంద్. ఇది డైలీ పాలల్లో కలుపుకొని తాగండి, బ్లడ్ పర్సంటేజ్ పెరుగుతుంది అని చెప్పాడు. తనపై విశ్వానంద్కి ఉన్న శ్రద్ధను చూసి మురిసిపోయింది మేఘన. అలాగే తెలియకుండా చూస్తూ ఉండిపోయింది విశ్వానంద వైపు మేఘన. మేఘన అని పిలిచాడు విశ్వానంద. మీరు ఇంటికి వెళ్ళండి, కాస్త రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పి డైవర్ట్ చేశాడు మేఘనను ఎవరూ గమనించకుండా. మరుసటి రోజు మేఘన హాస్పిటల్కి వెళ్ళింది. డాక్టర్ గారు రాలేదమ్మా, కాస్త హెల్త్ బాగోలేదట అని చెప్పింది సిస్టర్. అడ్రస్ తెలుసుకొని ఇంటికి వెళ్ళింది మేఘన. చిన్న ఇల్లైనా ముచ్చటగా ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో కట్టుకున్నారు. లోపలికి వెళ్ళింది మేఘన. అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. డాక్టర్ గారు అంటూ అడిగింది మేఘన. సార్కి కాస్త నీరసంగా ఉంది అని చెప్పాడు అబ్బాయి. లోపలికి వెళ్ళింది. పడుకొని ఉన్నాడు విశ్వానంద్. సార్ ఏమిటి, ఎలా ఉంది ఆరోగ్యం అని పలకరించింది మేఘన. నువ్వా మేఘన, ఇంటికి వచ్చావా? హాస్పిటల్లో పేషెంట్లు వస్తూ ఉంటారు కదా అంటున్న డాక్టర్ గారిని చూసి, ఏంటి ఫీవర్గా ఉందా సార్ అని అక్కడున్న డాక్టర్ కిట్ తీసి చెక్ చేసింది. ఫీవర్ ఉంది, ఇంజెక్షన్ చేయమంటారా అడిగింది మేఘన. వద్దు, టాబ్లెట్ వేసుకుంటాను నేను అన్నాడు విశ్వానంద్. సరే అని టాబ్లెట్ వేసింది మేఘన. ఎందుకు మీకు రిస్క్, వెళ్ళండి హాస్పిటల్కి అని చెప్పాడు విశ్వానంద. మనసులో ప్రేమ ఉంటేనే రాగలుగుతాము అన్న విషయాన్ని కనిపెట్టలేరా అనుకుంది మేఘన. కిచెన్లోకి వెళ్ళి పాలు కాసి చల్లార్చి తీసుకువచ్చింది మేఘన. అన్ని పనులు బాయ్ చూసుకుంటాడు, మీరు వెళ్ళండి మేఘన అని చెప్పాడు విశ్వానంద నీరసంగా. నాన్నగారు మా ఊరు వెళ్ళారు, అందుకే ఒక్కడినే ఉన్నాను, వచ్చేస్తారు అన్నాడు. ఓకే అని అక్కడున్న బాయ్కి చెప్పింది జాగ్రత్తగా చూసుకోమని. హాస్పిటల్కి వచ్చింది. డాక్టర్ గారి పేషెంట్లను చూసింది. చాలా టైం అయింది. ఇంటికి ఫోన్ చేసి మాట్లాడింది. కాస్త లేట్ అవుతుంది అమ్మా అని చెప్పింది. మరలా మనసు ఊరుకోక డాక్టర్ గారి ఇంటికి వెళ్ళింది. జ్వరం మరి కాస్త పెరిగినట్లు అనిపించింది. డాక్టర్ గారి వాళ్ళ నాన్నగారు అనుకుంటా వచ్చారు. మేఘనను చూసి ఆశ్చర్యపోయారు. మేఘన చెప్పింది తానెవరో. విశ్వానంద్ పరిస్థితి కూడా చెప్పింది. ఇంజెక్షన్ చేస్తానంటే వద్దు, టాబ్లెట్ వేసుకుంటా అంటున్నారు అని. ఎంత డాక్టర్ అయినా వాడికి ఇంజెక్షన్ అంటే చాలా భయం అంటూ నవ్వారు ఆయన. నేను జాగ్రత్తగా చూసుకుంటాను, మీరు వెళ్ళిరండి అమ్మా అని చెప్పారు వెంకట్ ఆనంద్ గారు. మేఘన డ్రైవర్కి ఫోన్ చేసింది. విశ్వానంద్ని పలకరించింది. బాగానే ఉంది మేఘన, నాన్నగారు కూడా వచ్చారు, మీరు వెళ్ళండి ఇంటికి అని చెప్పాడు నీరసంగా. వెంకట్ ఆనంద్ గారికి మేఘన బాగా నచ్చింది. ఎప్పుడు ఒక డాక్టర్ని ఇచ్చి పెళ్లి చేయాలి విశ్వానందకి అనేవారు ఆయన. వినయం, విధేయత, అందం, చదువు అన్నీ ఉన్నాయి ఈ అమ్మాయికి. ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరగాలి అంటే వినడు ఈ విశ్వానంద అని నిట్టూర్చారు వెంకట్ ఆనంద్ గారు. తెల్లారాక నార్మల్ స్థాయికి వచ్చేశాడు విశ్వానంద్. సాయంత్రం ఏం టాబ్లెట్ వేసిందో, చాలా బాగా పనిచేశాయి అని నవ్వాడు విశ్వానంద. ఇంజెక్షన్ చేసిందిరా ఆ అమ్మాయి నీకు అని చెప్పాడు నవ్వుతూ వెంకట్ ఆనంద్ గారు. వాట్, ఇంజెక్షన్ ఎప్పుడు చేసింది? నాకు ఏమీ తెలియలేదు అన్నాడు విశ్వానంద. స్పృహ తెలియనంతగా జ్వరం ఉంది నీకు నిన్న.
అలా తీవ్రంగా ఉండడం చూసి ఇంజెక్షన్ చేసి జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది. పైగా పాలు కూడా పట్టిస్తూ ఉండమని చెప్పింది. అట్లాంటి అమ్మాయి కోడలిగా రావాలి అనిపిస్తుందిరా నాకు అన్నారు వెంకట్ ఆనంద్ గారు. నవ్వేశాడు విశ్వానంద. ఎందుకు ఇంజెక్షన్ తెలియకుండా చేసినందుకా అని నవ్వారు మళ్ళీ విశ్వానంద. లేదురా, ఈ రోజుల్లో అంత చదువుకొని అంత వినయం విధేయత అందమున్న పిల్ల దొరకాలి అంటే చాలా కష్టం అన్నారు వెంకట్ ఆనంద్ గారు. ఆ అమ్మాయి కోటీశ్వరుడు శివశంకర్ గారి అమ్మాయి అని చెప్పాడు విశ్వానంద. అంతటి వాళ్ళు మనలాంటి వాళ్ళతో కలుస్తారా అని నవ్వాడు విశ్వానంద. ఎందుకో ఆ అమ్మాయి కళ్ళలో నీ మీద ఇష్టమున్నట్లు అనిపించిందిరా నాకు అన్నారు వెంకట్ ఆనంద్ గారు. మీకు అందరూ అలాగే కనిపిస్తారు అని అన్నాడు విశ్వానంద్. మరుసటి రోజు ఉదయాన్నే మేఘన హాస్పిటల్కి వచ్చేసింది. డాక్టర్ విశ్వానంద కూర్చొని ఉన్నారు సీట్లో స్టైల్గా. అలా చూస్తూ ఉండిపోయింది. మేడం మేడం అంటూ సిస్టర్ పిలిచింది. అప్పుడే అటుగా చూస్తున్న విశ్వానంద తన నవ్వుని మేఘనకు కనబడకుండా జాగ్రత్త పడ్డాడు. గుడ్ మార్నింగ్ సార్, ఎలా ఉన్నారు సార్ అని అడిగింది మేఘన. ఐఆమ్ ఫైన్. ఈరోజు కొందరు పేషెంట్స్ని మీరు కూడా చూద్దురుగాని కూర్చోండి అని చెప్పాడు విశ్వానంద. టేబుల్ అటువైపు విశ్వానంద, ఇటువైపు మేఘన కూర్చొని ఉన్నారు. ఇంతలో ఒక పేషెంట్ వచ్చింది. అక్కడ కూర్చోండి అంటూ మేఘన వైపు చూపించాడు. మేఘన దగ్గర కూర్చుంది ఆ పేషెంట్. చెప్పండి అని అడిగింది. మేడం, నాకు బాగా వాంతులు అవుతున్నాయి. బద్ధకంగా ఉంది. పైకి లేస్తే కళ్ళు తిప్పినట్లు ఉంటున్నాయి అని చెప్పింది పేషెంట్. యూరిన్ టెస్ట్ ఇచ్చి రండి అని చెప్పింది మేఘన. విశ్వానంద వచ్చే నవ్వుని కంట్రోల్ చేసుకున్నాడు. రండి మేడం అని ఆమెను చెక్ చేసి టెస్ట్లు వద్దు అని టాబ్లెట్లు రాసి పంపించారు. తగ్గకుంటే మళ్ళీ కలవండి అని చెప్పాడు విశ్వానంద. మేఘనకు కోపం వచ్చింది. అలాగే చూసింది విశ్వానంద వైపు. కోపం ఎగిరిపోయి చూపు అలాగే నిలబడిపోయింది మేఘనకు. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please like, share and subscribe to my YouTube channel. Thank you.